హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్ సాయి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోలో అయితే ఈరోజు అయితే మీ ముందుకి ఇంకా క్యారెట్ హల్వాతో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటానే ఉన్నాము ఇంకా క్యారెట్ హల్వా చెయ్యాలా అని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం క్యారెట్ హల్వా చేద్దాం అనేసి. ఇంకా కుదరకోకుంది. ఇంకా ఈరోజు అయితే ఇంకా మీ ముందుకి క్యారెట్ హల్వాతో ఇంకా మీ ముందుకైతే వీడియోలో వచ్చేసినాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది ఆయిల్ అంటే ఇది నెయ్యి అనమాట. నెయ్యి ప్యాకెట్ తెప్పించుకున్నాం. మేము ఎక్కువ నెయ్యి యూజ్ చేయము ఇంట్లో, చాలా తక్కువ. ఇంకా రాజు అయితే ఇంకా అస్సలు తినడు. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా బాగా శుభ్రంగా క్యారెట్ తరిగి పెట్టుకొని తర్వాత అయితే ఇంకా ఇట్లా నెయ్యిలో వేసి అయితే కొద్దిగా నెయ్యి వేసి ఒక 2 నిమిషాలు ఇలా అంతా ఫ్రై చేసుకోవాలా. ఇదండి, ఒకసారి ఇట్లా నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే చాలా తక్కువ నెయ్యి తినడం. ఇంకా రాజు అయితే ఇంకా రాజు కూడా చాలా తక్కువ. అందుకోసమే రాజు కోసం అని చెప్పేసి నేను చాలా తక్కువ వేస్తున్నా. మీరు అనుకోని వచ్చి చాలా తక్కువ వేసానని. ఇప్పుడైతే చూడండి, ఇట్లా ఆయిల్లో మొత్తం ఇది కొంచెం ఇట్లా వేపుకోవాలన్నమాట. చాలా ఎక్కువసేపు లేకుండా ఒక 3 మినిట్స్ అట్లా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎవరైనా కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంది చేసుకుంటుంటారు, కానీ నేను చెప్తున్నాను, మనమైతే ఇది సెకండ్ టైం కదా మోక్షి. ఇంతకు ముందు ఒకసారి చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు నేనైతే చాలా ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ అంతా పిల్లలంటే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం కానీ అందుకనేసి నేను చాలా ఎక్కువ చేస్తున్నాను. ఇంకా మా వరకే అయితే ఇంత కొంచెమే చేసుకునేదాన్ని. ఇంకా మా ఇంటికి పిల్లలు వస్తూనే ఉంటారు కదా, అందుకోసం అనేసి అయితే నేను ఎక్కువ క్యారెట్స్ తీసుకొని చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి ఇట్లా చేసేసుకున్నాం. తర్వాత అయితే ఇంకొంచెం చూడండి. ఇప్పుడైతే నేను ఇలా వేయించుకోవాలి. ఇంకా నేను అప్పుడు కొంచెమే వేసినా కదా, ఇది రెండోసారి వేసి ఇంకొక కొంచెం నెయ్యి వేసి ఇట్లంతా తిప్పుతున్నాను. ఇట్లా బాగా కలుపుకోవాలా. మంట అయితే ఇంకా చిన్నగా పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది నేను ఎక్కువ వేయలేదు కదా నెయ్యి, ఇంకా అడుగు అంటుతుందని చెప్పేసి అయితే ఇంకా కొంచెం పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఇంకా దీన్ని పక్కన తీసుకున్నాం.
వేసేసుకున్నాం కదా, నీళ్ళు వంకాయంతా దీంట్లోకి వేసేసాను. మొత్తం కూడా వేసి తీసుకుంటాం. నెయ్యి వాసన వస్తుందా? నెయ్యి వాసన వస్తుందా? ఇంత తర్వాత వచ్చేసి ఇందులో ముందుగానే ఇప్పుడైతే ముందుగానే కాచి చల్లార్చిన పాలు అయితే ఇందులోకి అయితే వేసుకుందాం. చూడండి ఇలా వేసుకోవాలి. చూపి దగ్గర నుంచి దగ్గరికి మళ్ళీ ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకొని ఇందులోనికి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత అయితే ఇంక ఇప్పుడు ఇది ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడైతే ఇంక ఇది ఇలా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. చైర్స్ లోను విన్ అయినారు. ఇంకా ఏంది లెమన్ స్పూన్ లోను విన్ అయినారు. ఇంకా ఇంకేదో చెప్పింది నేను మర్చిపోయాను. ఇంకేంది రన్నింగ్ రేస్ లోను అన్ని 3 ప్రైజులు తీసుకొని వచ్చుకున్నారు. అకిరా 2 ప్రైజులు, అలేఖ్య 3 ప్రైజులు తెచ్చుకుంది. మీ స్కూల్లోనే మేలు గేమ్స్ బాగా పెడతారు. డాన్స్ వేసినారా ఆ రోజు మీరు? ఇంకా అకిరా చూపి ఒకసారి. సిగ్గుపడుతుంది అకిరా. ఇంకొకసారి అయితే మూత తెరిచి అయితే దీన్ని చూద్దాం. చూడండి ఇట్లా ఉడుకుతుంది బాగా. మనం ఒకసారి అయితే కలుపుకుందాం. ఇంకా కుక్కర్లో అయితే 2 నిమిషాలుగా అవుతుంది. కానీ కుక్కర్లో నాకు ఇష్టం ఉండదు. ఇట్లా చేసుకోవడమే బాగుంటుంది టేస్ట్ కుక్కర్లో కన్నా. అందుకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నేను ఇలాగే చేస్తాను. ఇంకొక 3 నిమిషాలు అట్లా దీన్ని ఉడికిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా చక్కగా అయితే ఇంకా క్యారెట్ అయితే ఇంకా పాలల్లో అయితే ఉడుకుతుంది. ఇంకా ఇదైతే ఒక 70% అయితే 50% అయితే ఇంకా ఉడికింది. ఇంకా ఇప్పుడు మనం చక్కెర వేసుకోకూడదు. ఒక 2 నిమిషాలు పట్టు, ఇంకా మొత్తం ఒక 10 నిమిషాలు అట్లా ఉడికిస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది. కొంచెం పాలన్నీ ఉడికిపోయినాక మనం కొంచెం చక్కెర అయితే ఇంకా వేసేసుకున్నాం. ఇంకా చక్కెర కొంచెం వేసుకున్నాం. ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది. ఇంకా మా వీడియో అయితే ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగమ్మ వ్లాగ్స్ అయ్యి ఇంకా మా వీడియో చూసేటప్పుడైతే ఇంకా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మాకు వాచింగ్ టైమ్స్ పెరిగేలాగా చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా మా ఛానల్ని మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగమ్మ వ్లాగ్స్ అయ్యి ఇంకా మీరు ఇట్లా మాకు ఏదైనా కామెంట్ రూపంలో ఏదైనా చెప్తా అంటే ఇంకా మేము కూడా కొంచెం ఏదైనా వీడియో చేద్దాము కానీ ఇంకా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకా లేదంటే ఇంకా అంటే మా వీడియోలు మీకు నచ్చలేదేమో అన్న అలాగా మేము అనుకుంటుంటాం అన్నమాట. ఇంకా 1K సబ్స్క్రైబర్స్ అయినారు. ఇప్పుడు ఇంకా 2K సబ్స్క్రైబర్స్కి ఇంకా 50 మెంబర్స్ తక్కువ అంటే ఫ్యామిలీలో. ఇంకా
సబ్స్క్రైబర్లు అయితే ఇంకా వచ్చేసినారనమాట. ఇంకా ఎందుకంటే ఇంత అది కూడా ఈ హల్వా చేయడానికి కారణం కూడా అది ఇంకా దాటిపోతారనమాట. ఇంక ఈరోజే రేపులోపు ఇంకో 2K దాటిపోతారు. అందుకనేసి అయితే కొంచెం స్వీట్ చేసుకుందామని చెప్పేసి అయితే నేను ఇంకా ఈ స్వీట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా రాజు అయితే ఇంకా రోజు పనికి వెళ్తున్నాడు. అందుకే ఇంకా వీడియోస్ కొంచెం నేను మొన్న వీడియోస్ నేను చేయలేదు. ఇంకా ఎందుకంటే మేము పని చేసుకునే వాళ్ళం కదా, అందుకనేసి చెప్పేసి అయితే ఇంకా రాజు పనికి వెళ్తాడు. ఇంకా నేను వీడియోస్ చేసుకుంటుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనేసి అయితే ఇంకా రాజు అయితే పనికి వెళ్తుంటాడు. ఇంకా ఖాళీ ఉన్నప్పుడైతే ఇంకా నేనైతే ఇంకా వీడియోస్ చేస్తుంటాం. ఇప్పుడైతే ఇంకా తగినంత చక్కెర అయితే దీంట్లో వేసుకున్నాం. ఇంకా పాలైతే ఇంకా ఇమరడానికి దగ్గరకు వచ్చాయి. ఇంకా మంట చిన్నగా పెట్టేసుకునేసి ఇంకా మనం చక్కెర వేసుకొని ఒకసారి అయితే నేనైతే 1.5 చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ చక్కెర అయితే వేసినాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇంకొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని మనకి తక్కువ వస్తే ఇంకొంచెం వేసుకుందాం. నేనైతే కొలతల ప్రకారం అయితే చేయలేదు, ఇంకా మాకు వచ్చినలాగా నేను చేసినాను. దీన్ని కొలతల ప్రకారం చేస్తే కూడా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఇంకా నేను చాలాసార్లు చేశాను అనమాట. నాకు కొలతలు అంత అవసరం లేదనిపిస్తుంది దీనికి అందుకనేసి అయితే నేను మామూలుగా అయితే చేస్తాను. చూడండి చక్కెర వేసినాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. తర్వాత ఇంకా చక్కెర అయిందో లేదో చూసుకొని ఇంకొంచెం వేసుకుందాం. అయితే చూడండి నేను ఇంకా చాలా దగ్గర పడతాను. ఇంకా హల్వా అయితే ఇంకా రెడీ అయ్యేదైతే వచ్చేసింది. ఇంకా దగ్గర పడతాను. హలవా 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 హలవా. చూడండి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది, అయిపోయింది. మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో తీసుకున్నాం కదా పక్కకి. ఇప్పుడైతే ఇంకా వేసాను. ఇప్పుడైతే ఇది వేసేస్తాం. ఇప్పుడైతే ఇంకా హల్వా అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా మన ఇంకా ఒక బౌల్లో కంటే తీసుకుందాం అన్నమాట. అక్కడ అక్కడ ఉందేమో పిలిచా.